రెడ్డిగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతోంది సర్కార్. వచ్చే నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని నిర్ణయించింది. వారం 10 రోజుల్లోనే నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాల కోసం డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరనుంది సర్కార్. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి కాగానే కేబినెట్ ఆమోదంతో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు అధికారులు. ఇక మరోవైపు 42% రిజర్వేషన్లపై కోర్టు తీర్పు తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోవడంతో బీసీ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఇక గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావటం లేదు. 2026 మార్చి 31న 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగుస్తుందని, అప్పటిలోగా ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామాలకు రావాల్సిన 3000 కోట్ల నిధులు ఆగిపోతాయి. అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ కసరత్తు చేస్తోంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్కార్ ఎలాంటి కసరత్తు చేస్తోంది, అప్డేట్స్ ఇవ్వండి. మమత, పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముందుగా ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది. ఇక మార్చితో ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి నిధులు, గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులు కూడా రాకుండా పోయే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి సో ముందుగా ఈ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు గ్రామాలకు రావాలి. కాబట్టి ఒకవేళ అంతకంటే ముందు నిర్వహిస్తేనే ఆ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్చి తర్వాత కనుక ఎన్నికలు నిర్వహిస్తే రావాల్సినటువంటి నిధులు కూడా రాకుండా పోతాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే నిన్న క్యాబినెట్లో కూడా ఈ అంశం మీద చర్చించారు. దాదాపు 3000 కోట్లు రాకుండా పోయే ప్రమాదం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ నిర్ణయం ప్రకారమే దీనికి సంబంధించి ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఆ అమలు చేసేందుకే అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలు కూడా సాధ్యమయ్యే అన్ని ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేసింది. అసెంబ్లీలో బీసీ బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిపి దాన్ని గవర్నర్కు పంపారు. గవర్నర్ నుంచి ప్రస్తుతం అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది. ఇక అది ఆలస్యం అవుతుంది అని చెప్పేసి ప్రత్యేకంగా మరో ఆర్డినెన్స్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని గవర్నర్కు పంపారు. సో దానికి సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టుని వెళ్ళారు. సో ఇట్లా ఒక పక్క సుప్రీంకోర్టులో, మరో పక్క హైకోర్టులో సో ఈ కోర్టు చిక్కులు ఉన్న కారణంగా ఈ 42% రిజర్వేషన్లు అనేది అధికారికంగా అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్ళడము ఇప్పుడు సాధ్యమయ్యే సిచ్యువేషన్ కనబడతలేదు. మరి కోర్టులు సూచనలు చేసిన తర్వాతనే, కోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాతనే కనుక ఎన్నికలకు వెళ్తే మరి గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి 3000 కోట్ల రూపాయలు అనవసరంగా పోయే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇటు అధికారికంగా 42% రిజర్వేషన్లు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సాధ్యం కావట్లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక పార్టీ పరంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారము పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి ఈ వారం 10 రోజులలో ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి డెడికేషన్ కమిషన్కు పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు ఇచ్చిన దాంట్లో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు 42%తో కలుపుకొని 50% కంటే ఎక్కువగా రిజర్వేషన్లతో ఒక నివేదిక ఇచ్చారు. కాబట్టి అది కాకుండా ఇప్పుడు ఈ 42%తో పార్టీ పరంగా ఇచ్చేదాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రత్యేకంగా డెడికేషన్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఈ వారం రోజులలో దాదాపుగా పూర్తవుతుంది. వారం రోజుల తర్వాత ఆ ప్రభుత్వానికి ఆ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా ఆ రిపోర్ట్ను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం పంచే అవకాశం ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘానికి పంపే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘము షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోవడానికి దాదాపు వారం నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం 10 రోజులలో పూర్తి స్థాయిలో ఈ కసరత్ అంతా కూడా కంప్లీట్ చేసి దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి డెడికేషన్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మళ్ళీ దాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తే ఆ ఎన్నికల సంఘం 1-2 రోజుల్లో షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘము, ఇటు పంచాయతీరాజ్ శాఖ కూడా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా దాదాపుగా పూర్తి చేసి పెట్టారు.
తర్వాత అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇక పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి బాక్సులన్నీ కూడా ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో అందుబాటులో పెట్టారు. తర్వాత ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్లకు, తర్వాత కింది స్థాయి అధికారులకు ఇప్పటికే ఎక్కడెక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత ఎంత సిబ్బంది నియమించుకోవాలి అనే దాని మీద ఇప్పటికే ఒక స్పష్టత ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి ఇక డెడికేషన్ కమిషన్ 42% రిజర్వేషన్లతోని ఒక నివేదిక ఇవ్వగానే వెంటనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు ఈ వారం 10 రోజుల్లోనే ఈ సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక డిసెంబర్ ఎండింగ్ లోపు ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ముందుగా అనుకున్న ప్రకారం మొదట్లో ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావించినప్పటికీ ఈ 42% రిజర్వేషన్ల విషయంలో కోర్టులో ఇవన్నీ కూడా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇక కోర్టు నుంచి అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు ఈ 2 కోర్టుల నుంచి కూడా దాని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ముందుగా ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించా కోర్టుల నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగానే కసరత్తు అంతా కూడా మొదలు పెట్టారు. కాబట్టి మరికొన్ని రోజుల్లో అంటే దాదాపు వారం నుంచి 10 రోజుల్లోపు పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ కంప్లీట్ చేసి ఎన్నికల సంఘానికి అప్పగిస్తే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తే ఆ తర్వాత ఈ ఎన్నికల ప్రాసెస్ అనేది మొదలవుతుంది. మమత.